ట్వీట్ చేస్తే దాని మీద కూడా కేసులు పెట్టిండ్రు. నల్ల బాలు అనే ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, ఆయన ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 హామీలు ఏవి అమలు కావడం లేదు అని అంటే, ఆయన తల్లి పక్కన కూర్చొని అన్నం తింటుంటే సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు పోయి ఆ అన్నం తినే ప్లేటును కాలితో తన్ని, తల్లి ఏడుస్తుండగా తల్లిని పక్కకు తోసేసి గల్లబట్టుకొని గుంజుకొని పోయి ఆయనను రామగుండం పోలీస్ స్టేషన్లో అప్పజెప్పి అక్కడి నుండి 16 రోజులు కరీంనగర్ జైల్లో పెట్టిండ్రు నల్లబాలును. గౌతమ్ పోతగోని అనే ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు రైతు రుణమాఫీ కాలేదు అని చెప్పి ఆయన ఒక వీడియో చేసి రైతుల పక్షాన నిలబడితే ఆయనను హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగంగానే పట్టుకొని పోయి జైల్లో పడేసిండ్రు. తలకొండపల్లిలో ఉదయం 4 గంటలకే రేవంత్ రెడ్డి పాలన ఏమాత్రం జనరంగక లేదు, ఇది ప్రజాపాలన కాదు ప్రతీకార పాలన అని చెప్పి విలేజ్ వాట్సాప్ గ్రూపుల్లో ఒక ఫోటో పెడితే, ఒక పోస్టర్ పెడితే ఉదయం 4 గంటలకు వచ్చి కడతాల పోలీస్ స్టేషన్ తీసుకుపోయినారు. మరి ఇన్ని చేస్తున్నారు కదా. మరి ఒక డక్కన్ సిమెంట్ కంపెనీ, ఇక్కడ చూడండి, ఇక్కడ కొండా సురేఖ గారి ఇంటి ముందు టాస్క్ ఫోర్సు పోలీసులు నిస్సహాయంగా అచేతనంగా నిలబడున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, బీఆర్ఎస్ నాయకుల మీద ఎంతో పౌరుషంగా దూకుడుగా సినిమా హీరోలుగా ముందరికొచ్చి మరి వాళ్ళ గల్లబట్టుకొని పోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి రోకల్ బండలు ఎక్కించిండ్రు. మిర్యాలగూడలో యూరియా రైతుల కోసం, యూరియా లేదని రైతులు ఆర్తనాదాలు చేస్తుంటే ఒక గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిని తీసుకుపోయి రోకల్ బండలు ఎక్కించి రబ్బర్ చెప్పులతోని అరికాళ్ళ మీద కొడితే అతనికి ఫ్రాక్చర్ అయింది. మరి అంత దూకుడు చూపించిన పోలీసులు ఒక సిమెంట్ కంపెనీ, ఆ కంపెనీ యజమానిని రోహిన్ రెడ్డి అని ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్ అంటే ఈయన హైదరాబాద్ గెస్ట్ హౌస్లో తీసుకొచ్చి ఆ సుమంత్ అనే వ్యక్తి ఇతని మీద రివాల్వరు, ఒక రివాల్వర్ పెట్టి ఇతన్ని ఇచ్చేస్తే ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాలేదు. టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు నిందితుడు ఆ మంత్రి గారి నివాసంలో ఉన్నా అని చెప్పి తెలిసినా కూడా ఆయన పట్టుకోలేని పరిస్థితి. ఇంతకన్నా ఘోరమైన శాంతి భద్రతల పరిస్థితి ఏముంటుంది దేశంలో ఒకసారి ఆలోచించాలి. ఇలా తెలంగాణ, ఇది కేవలం కొండా సురేఖ గారి వ్యవహారం కూడా బయటికి వచ్చింది, కానీ ఇవాళ తెలియకుండా జరుగుతున్నవి ఎన్నో సంఘటనలు తెలంగాణ మంత్రివర్గంలో ఉన్నాయి. అందుకొరకే నేను ముందరనే చెప్పిన, ఇది మంత్రుల క్యాబినెట్ కాదు, మాఫియా డాన్ల క్యాబినెట్. మాఫియా డాన్లు రాజ్యం వెళ్తున్నారు, అందుకొరకే ఈ పరిస్థితి ఇట్లున్నది. ఎక్కడ చూడు, ఇప్పుడు డక్కన్ సిమెంట్ కంపెనీకి నోటీసులు ఇచ్చిండ్రు. నోటీసులు ఇచ్చిన తర్వాత మరి అఫీషియల్గా అన్ని వాళ్ళు నోటీసులకు రిప్లై చేయాలి. రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు కౌంటర్గా ఇంకొక నోటీస్ ఇవ్వాలి. సాటిస్ఫై అయితే ముందరికి పోతుంది. మీరు అడవి భూములు ఆక్రమించిండ్రు, అవును, అయితే అడవి భూములకు ఆక్రమించినందుకు నోటీస్ ఇవ్వాలి. అవన్నీ అఫీషియల్గా సెక్రటరియట్లో జరగాల్సినవి రోహిన్ రెడ్డి గెస్ట్ హౌస్లో దొరకడం ఏంటి? అంటే ఈ రాష్ట్రంలో మంత్రివర్గం క్యాబినెట్ మీటింగులు అనేవి కేవలం ఒక ప్రహసనంగా మారిపోయినాయి. అది కేవలం ప్రజలకు కనిపించే డ్రామా. బట్ దేర్ ఈజ్ ఎ డీప్ స్టేట్ బిహైండ్ దిస్ క్యాబినెట్. ఆ డీప్ స్టేటు రోహిన్ రెడ్డి గెస్ట్ హౌస్లలో జరుగుతుంది. ఆమె సుష్మితా పటేల్ అంటే ఆమె కొండా సురేఖ గారి కూతురు అనుకుంటా. ఆమె చాలా అమాయకంగానే నిజం చెప్పింది. అసలు కాల్ డీటెయిల్స్ ఇవ్వాల్సింది రోహిన్ రెడ్డివి, రేవంత్ రెడ్డివి, పొంగులేటి శ్రీనివాసరెడ్డివి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరికీ కాల్ డీటెయిల్స్ ఇస్తే ఈ దొంగల ముఠ గూడు పోటానీలు బయటపడతాయి. నిజంగా కరెక్ట్ చెప్పింది ఆ అమ్మాయి. ఆ సుమంత్ అనే వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఈ రోహిన్ రెడ్డి, ఈ సుమంత్ సంబంధం ఏంది? ఈ డక్కన్ సిమెంట్కు రోహిన్ రెడ్డికి ఈ సుమంత్కు ఏం సంబంధం? ఈ సుమంత్కు
పిస్టల్ పెట్టి ఆయన తల మీద పిస్టల్ పెట్టి పంచాయతీలు చేస్తూనే ఉంటున్నారు. అసలు పంచాయతీలు ఏంది, పిస్టల్ ఏంది, ఒక సివిలియన్ చేతులకు వెపన్ ఎట్ వస్తుంది? ఇతనికి ఆర్మ్ లైసెన్స్ ఎవరు ఇచ్చిండ్రు? ఎంతమంది కాంగ్రెస్ నాయకులకు ఆర్మ్ లైసెన్స్ ఉన్నాయి? వీళ్ళందరూ ఏ ఫామ్ హౌస్లలో పంచాయతీలు చేస్తున్నారు? వీటి మీద ఏమైనా నిఘా పెడుతున్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు? మొన్నటికి మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇదైతే ఘోరం, ఇక సిగ్గుతో తల వంచుకోవాల్సిన వ్యవహారం ఇది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నా చావుకు కారణం, వాళ్ళ బంధువులు నా చావుకు కారణం అని చెప్పి తిరుమలాయ పాలానికి చెందిన పాలేరు నియోజకవర్గానికి చెందిన ఒక మాజీ ఆర్మీ జవాన్, ఆర్మీ రవి, ఇతని పేరు బానోత్ రవి అలియాస్ ఆర్మీ రవి, ఇప్పటి వరకు ఈ తమ్ముడు 58 రక్తదానాలు చేసిండు, 58 సార్లు రక్తదానాలు చేసిండు. ఈయన మంత్రి పొంగులేటి గారు పాలేరు నియోజకవర్గంలో రకరకాల హామీలు ఇచ్చారు. ఈ హామీలు ఏవి నెరవేరలేదు అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఈయనను చంపడం కోసం 2 పోలీస్ ఆఫీసర్లను పురమాయించిండు. ఖమ్మం ఏసీపీ తిరుపతి రెడ్డి, ఇంకొకరు ఎవరో పోలీస్ ఆఫీసర్ని పురమాయించిన ఆర్మీ రవి నాకు చెప్పిండు. సో ఇతని మీద అక్రమంగా కేసులు పెట్టి మళ్ళీ ఎందుకో ఈ తప్పు కేసు అని అందరికీ తెలిసినందుకు మళ్ళీ దాన్ని విత్డ్రా చేసుకున్నారు. ఈయనకు న్యాయం జరుగుతలేదని ఖమ్మం కమిషనర్ ఆఫ్ పోలీస్ సునీల్ దత్ గారి ఆఫీస్కు పోయి 1 గంట ముందర ఆయన దగ్గర న్యాయం జరిగే అవకాశం లేదు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూర్తిగా నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు, ఆయన బంధువులు చంపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విషం తాగిండు, పురుగుల మందు తాగిండు. పురుగుల మందు తాగిన వెంటనే వ్యక్తి చనిపోడు, చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడతాడు. ఈయనను వెంటనే హాస్పిటల్ తీసుకుపోయారు. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా హాస్పిటల్లో ఈయన ఓపెన్గా మీడియా ముందు మరణ వాంగ్మూలం ఇచ్చిండు. నా చావుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ చేయబట్టే నేను ఏ విధంగా పురుగుల మందు తాగుతున్నానని. ఇలా తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన ఒక బొల్లు గగురు పొడిచే, వెన్నులో చలి పుట్టించే విషయం ఏంటంటే ఇంతవరకు దీని మీద ఎఫ్ఐఆర్ కాలేదు. ఇంతవరకు దీని మీద ఎఫ్ఐఆర్ కాలేదు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే ముందే ఆ ఆర్మీ రవితో మాట్లాడినా, ఎఫ్ఐఆర్ అయిందా బాబు అంటే కాలేదు. ఎందుకు? నేను మంత్రి గారి పేరు చెప్పినా అని చెప్పి స్థానిక ఏసీపీ ఆ తిరుపతి రెడ్డి గారు నా ఎఫ్ఐఆర్ తీసుకోవడం లేదు, నా కంప్లైంటే తీసుకోవడం లేదు, కంప్లైంట్ తీసుకోకపోతే ఎఫ్ఐఆర్ కాదు. ఈయన హాస్పిటల్లో 7 రోజులు ట్రీట్మెంట్ జరిగింది ఇతనికి. ఆ ట్రీట్మెంట్ జరిగినప్పుడు ఒక మనిషి విషం తాగిండంటే ఆ విషాన్ని విరుగుడుకు రకరకాల మెడిసిన్స్ ఇస్తారు. ఆ ట్రీట్మెంట్ అంటే జరిగింది. ఎమ్మెల్సీ కూడా తీసుకొచ్చుకున్నాడు ఆయన. ఆ ఎమ్మెల్సీ ఆధారంగా కూడా ఎఫ్ఐఆర్ కాలేదు సార్, మరి మంత్రి గారి పేరుందని చెప్పి ఎవరు ఎఫ్ఐఆర్ చేయడం లేదు. పోలీసు వాళ్ళు అంటున్నారు నాకు పైనుంచి ప్రెషర్ ఉంది అందుకొరకు నేనేం చేయలేను అంటున్నారు. ఆ పైనుంచి ప్రెషర్ ఏంటి అంటే ఈ మాఫియా అనేది ఎంత డీప్గా పోయిందో మీరు అర్థం చేసుకోండి. కేవలం కాంట్రాక్ట్ల కోసం, కమిషన్ల కోసం, కాంట్రాక్టర్లకు రిలీజ్ చేయాల్సిన బిల్లులో 12% వాటా, 20% వాటా ఏదైతుందో ఆ వాటాల కోసం మంత్రులందరూ కూడా బహిరంగ కొట్లాడుకుంటున్నారు. ఇక వీళ్ళు రాష్ట్రాన్ని రక్షిస్తారు. ఇలా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి గారు, పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. అడ్లూరి లక్ష్మణ్ కుమారు, వివేకానంద్ వీళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వరంగల్లో ఉండే మంత్రి కొండా సురేఖ వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. సీతక్క నియోజకవర్గంలో పొంగులేటికి ఏం పని అని సీతక్క మనుషులు అంటారు. వీళ్ళిద్దరూ ఉన్నారా మరి నేనెందుకు లేనని చెప్పేసి కొండా సురేఖ అంటారు. అంటే ఇదంతా కూడా కమిషన్ల కోసం, మీదంతా కాదు, ఇదంతా రాజ్యం నాది, నేనే మొత్తం తీసుకుంటా అని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. ఇలా రోహన్ రెడ్డి, ఇలా మీరు హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ కమిషనరేట్స్లో ఎవ్వరు కూడా భూమి ఓనరు సుఖంగా లేడు, ఎవ్వరు కూడా రియాల్టర్ సుఖంగా లేడు. ఎందుకంటే ఆర్ఆర్ ట్యాక్స్ అంటున్నారు. మరి ఈ ఆర్ఆర్ ట్యాక్స్ మీద ఇంటెలిజెన్స్లు నిఘా పెడతలేరా? ఈ ఆర్ఆర్ ట్యాక్స్ వెనకాల ఎవరున్నారు అనేది ఎవరు చూడడం లేదా? క్రీడా వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా. ఇవన్నీ ఏ గెస్ట్ హౌస్లలో ఈ పంచాయతీలు అడుగుతున్నాయి, ఎవరినైతే వాటి మీద నిఘా పెట్టొచ్చు కదా. తెలంగాణ భవన్ ముందర ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళని పెట్టే బదులు అక్కడ పెట్టొచ్చు కదా. ఈ రోహన్ రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర, కొండలరెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర, లేకపోతే తిరుపతి రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర, రేవంత్ రెడ్డికి ఇంకెవరెవరైతే ఉన్నారో, ఎవరో ఫహీం ఖురేషో నయీం ఖురేషో ఆయన పేరు, ఆయన గెస్ట్ హౌస్ మొగట,
వీళ్ళందరి గెస్ట్ హౌస్లో కూడా పెట్టాలి కదా. మొన్న ఈనాడు సాక్షాత్తు ఈనాడు పేపర్లో ఒక డీసీపీ, తర్వాత ఇంకొక అగ్రనాయకుడు ఈ ముగ్గురు కలిసి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా జరుపుతున్నారు. ఈనాడు దినపత్రికలో ఓపెన్గా వచ్చినా కూడా ఇంతవరకు ఆ డీసీపీలను ట్రాన్స్ఫర్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళకే చెప్పి మీరు మమ్మల్ని జూబ్లీహిల్స్ ఎలక్షన్లో గెలిపించండి అంటున్నారు. ఇంత దారుణం జరుగుతూ ఉన్నది గవర్నమెంట్లో. ఒక్కరు కూడా పాలన మీద దృష్టి సారిస్తలేరు. ఇవాళ మేము పొద్దున్నే వస్తుంటే కల్వకుర్తిలో గత వారం రోజుల నుంచి పాఠశాలల్లో పిల్లలు తినే అన్నం వండక పిల్లలు హెడ్ మాస్టరు టీచర్ అందరు కలిసి అన్నం వండుతున్నారు. కుక్కులు వీళ్ళందరూ వెళ్ళిపోయినారు, ఎందుకంటే మాకు జీతాలు రావట్లేదని. గురుకుల పాఠశాలల్లో, సంక్షేమ పాఠశాలల్లో గత 5 నెలల నుంచి ఎంప్లాయీస్కి జీతాలు లేవు. మిషన్ భగీరథలో 6 నెలల నుంచి, ఈ తెలంగాణకు తాగునీరు అందించే మిషన్ భగీరథలో 6 నెలల నుండి ఉద్యోగస్తులకు జీతాలు లేవు. 6 నెలల నుంచి లేవు. ఒక ఉద్యోగస్తుడు, గాంధీ అనే ఉద్యోగస్తుడు ఖమ్మంలో సూసైడ్ చేసుకుంటే అప్పుడు 1 నెల జీతం ఇచ్చిండ్రు. 1 నెల జీతం ఇచ్చిండ్రు. ప్రతి చోట కూడా ఉద్యోగస్తులకు జీతాలు లేవు. వస్తే కూడా 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు ఇంకా పార్ట్ టైము కాంట్రాక్ట్ల గురించి ఎవరు పట్టించుకుంటలేరు. ఇది పరిస్థితి. మరి వాటి గురించి చూడాల్సిన, ఇలా చాలా చోట్ల ఇంటర్మీడియట్కు ఇప్పటికి కూడా చాలా చోట్ల పుస్తకాలు రాలే. ఈ రోజు కూడా గురుకుల పాఠశాలల్లో టెక్స్ట్ బుక్స్ రాలేదని చెప్పి విద్యార్థులు రోడ్డు ఎక్కిండ్రు. మాకు తిండి జరగలేదని చెప్పి విద్యార్థులు రోడ్డు ఎక్కుతున్నారు. నిన్నగాక మొన్న హుస్నాబాద్లో ఒక విద్యార్థి సూసైడ్ చేసుకుని ఇప్పటివరకు 108 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. వాటి గురించి పాలన సమీక్ష ఇవన్నీ జరగాలి కదా. అది చేయకుండా దక్కన్ సిమెంట్లో ఎంత పర్సెంటేజ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కంపెనీలకు నోటీస్ ఇస్తున్నది. నిజానికి అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కాదు, పైసల కలెక్షన్ బోర్డు. ఇది 100% ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కొండా సురేఖ గారి మంత్రివర్గంలో ఉన్నది. పైసల కలెక్షన్ బోర్డు నోటీస్ ఇవ్వాలి, తర్వాత వెనక నుంచి పైసలు తీసుకోవాలి. ఈ ఓఎస్డీల వ్యవస్థ అంతా కూడా ఇట్లనే ఉన్నది. ఓఎస్డీలు అందరినీ కూడా తీసుకొచ్చి మనకు ఈ ఓఎస్డీలు అందరూ కూడా ఈ దందలు చేయాలి. ఇప్పుడు రోహన్ రెడ్డి సుమంత్ వ్యవహారం ఎట్లుందో అట్లనే ఉంది. కేవలం కొండా సురేఖ గారి విషయంలో ఇది బయటపడ్డది, కానీ రోజు జరుగుతున్నది ఇది. రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక కోటరీ ఉన్నది. ఈ కోటరీ రోజు చేసే ఒక జిహెచ్ఎంసీ ఒకటి చూస్తారు, రాచకొండ కమిషనరేట్ ఒకటి చూస్తారు, అదేవిధంగా సైబరాబాద్ కమిషనరేట్ ఒకటి చూస్తారు, అదేవిధంగా హైదరాబాద్ కమిషనరేట్లో ఒకటి చూస్తున్నారు. మరి ఏం చేస్తున్నారు పోలీసులు? ఏమనంటే మళ్ళీ అటెన్షన్ డైవర్షన్, ఇది కాదంటే ఇంకో కుంభకోణం, ఇంకొక వ్యవహారం చేసి బీఆర్ఎస్ మీద బట్ట కాల్చి మీద వేయడం, ఇవే చేస్తున్నారు. నిజంగా పాలన చేయడం లేదు. అందుకొరకే మేము అర్జెంటుగా ఈ మంత్రివర్గాన్ని, కొండా సురేఖనే కాదు చాలామంది మంత్రులు కూడా ఈ విధంగా కుంభకోణాల్లో పాల్పడుతున్నారు. అందరి దగ్గర నుంచి బలవంతంగా వసూలు చేస్తున్నారు. ఈ కమిషన్ల కక్కుర్తి కోసం రకరకాల వ్యక్తులను తుపాకులు పెట్టి బెదిరిస్తున్నారు. ఇంకా ఏం చేసి బెదిరిస్తున్నారో మాకైతే తెలియదు. వీటి మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి. కానీ